జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి పాకిస్తాన్కు అవమానాలు అయితే తప్పడంలే. అవమానాల మీద అవమానాలు జరుగుతానే ఉన్నాయి. అది కూడా అంతర్జాతీయ వేదికల మీద కావడం గమనార్హం అన్నమాట. అది కూడా పాకిస్తాన్కు భారత్ చేతిలో తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు తలెత్తుకోలేకుండా చేయడంలో భారత ప్రభుత్వం 100% విజయవంతమవుతుంది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఐక్యరాజ్య సమితి అనేది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంటుందన్నమాట. సరే, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితిలో జనరల్ బాడీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. వారానికి ఒక విషయం మీద ఈ సమావేశాలు జరుగుతూ ఉంటాయన్నమాట. నిన్న ఈ చిన్నపిల్లలు వాళ్ళ రక్షణ అనే అంశం మీద ఈ ఐక్యరాజ్య సమితిలో సమావేశం జరిగింది. అర్థమవుతుందా? పోయినసారి మహిళల గురించి జరిగిందనమాట, ఈసారి చిన్నపిల్లల విషయంలో. ఇక ఈ సమావేశంలో తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా పాలు పంచుకునింది. చూడండి, అక్కడ చూడండి. ఇక అంతర్జాతీయ వేదికలు ఎక్కినప్పుడు ఈ పాకిస్తాన్ రాయబారులు ఏదో పూనకం కదా వచ్చినట్టు దెయ్యం పట్టినట్టు ఊగిపోతా ఉంటారు. ఇలా గుడిగల మంచి శుద్ధపోసలు అని చెప్పి వీళ్ళు ముఖ్యంగా మన భారతదేశం మీద విషం చెమ్మందే వీళ్ళు నిద్రపోరు. వీళ్ళ ప్రసంగాలలో సంబంధం లేనప్పటికీ కూడా కాశ్మీర్ సమస్యను తీసుకొచ్చి భారత్ పైన ఎప్పట్లాగానే ఈ నేరారోపణలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ అంశం పైన పాకిస్తాన్ రాయబారి మాట్లాడాడు అనమాట. ఈ సందర్భంగా ఆయన గారు మాట్లాడతా, ప్రపంచంలో చాలా దేశాల్లో చిన్నపిల్లల సంరక్షణ, వాళ్ళ హక్కులపైన ఉద్యమాలు అయితే జరుగుతున్నాయి. అలాగే దాదాపుగా అన్ని దేశాలు కూడా చిన్నపిల్లల సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తున్నాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అని చెప్పి మాట్లాడాడు. కాదు, వీళ్ళకి సిగ్గునాది ఒకరన్నా మాట్లాడేదానికి, హక్కుల గురించి మాట్లాడేదానికి. వీళ్ళ ముడ్డి ఎండ పెట్టుకొని అందరం ముడ్డి నాకాల దేకాలంటా ఉంటారే. ఏంది ఇది? వీళ్ళు పెద్ద సుతపోసినట్టు ప్రతివర్తలంటూ వీళ్ళు కబుర్లు. సిగ్గుండ నిద్ర లేచిన టాంచి కాదు, నిద్ర లేని టాంచి భారతదేశం మీద పడి ఆచరణ చెప్తే అదేదో ఆ కాన్సన్ట్రేషన్ ఏదో దేశం మీద పెడితే కనీసం వాళ్ళకి రొట్టి ముక్కన్నా దొరకదా? అడక తింటారు ఆ వారం విదేశాల మీద పడే. సిగ్గులేదంట వీళ్ళకంటారు. చిన్నపిల్లల హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుంది. భారతదేశంలో తరచుగా చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారినటువంటి పిల్లలు మధ్యలోనే అసూలు బాస్తారని చెప్పి పెద్ద పెద్ద డైలాగులే చెప్పినాడు ఈయనగారు. భారత్లో వేల సంఖ్యలో పిల్లలపైన అత్యాచారాలు, హత్యలు, వేధింపులు జరుగుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఇవేమీ కూడా పట్టనట్టు చూస్తా ఊరుకుండిపోయింది అని మాట్లాడినాడు. మొన్న ఈ మధ్యన భారత ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించింది. మా దేశంలో చిన్నపిల్లల మీద దాడులు చేసిందని చెప్పినాడు. మీరంటే అటు ఇటుగా తేడాగాళ్ళు కావచ్చు, కానీ మేము అట్లా కాదు. మేము కొట్టింది కొట్టడం ఈయనమ్మ తీవ్రవాద స్థావరాల మీదనే పడినాం. తీవ్రవాదులందరినీ లేపాతల బారదబ్బినాం. వాళ్ళ శిక్షణా కేంద్రాలు ప్రతి ఒక్కటి మొత్తం డిపోలే లేపు దబ్బినాం. తర్వాత వచ్చేసి మీరు వాళ్ళ సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీ ఎయిర్ బేస్లన్నీ లేపు దబ్బినాం. ఎవడరా పిల్లల మీద దాడి చేసిందే? లత్కోరగా ఎవడు పిల్లల మీద దాడులు చేసిందే? కాదు, మీలాంటి వాళ్ళకి అసలు మాట్లాడదని అర్హత ఉండదు అంటాలే. ఈయన గారు మాట్లాడడం, ఆసుపత్రులు, పాఠశాలలే లక్ష్యంగా భారత్ ఈ దాడులను అయితే నిర్వహించింది. కానీ మేము సమయంలో పాటించాం కాబట్టి సరిపోయింది. మేము తిరగబడినట్టయితే ఈరోజు భారతదేశం ఇలా ఉండేది కాదంట. ఏమిలా లుచ్చా కబుర్లన్నీ కూడా చెప్పినాడు. మాకు తెలుసు, మీరు కన్నా తిరగబడి ఉంటే భారతదేశం ఇట్టి ఉండదు, మా భూభాగం ఇంకా పెరుగుండు. ఎందుకంటే మా వాళ్ళు మీ దేశాన్ని లాగి అవతల భారత దెబ్బలు హస్తగతం చేసుకుందరు. దెబ్బకు మాకే కాదు ప్రపంచాన్ని బట్టి దరిద్రమే వదిలిపోయిండు. మీరు మాట్లాడతాను మళ్ళా. సరే, ఇక ఈ సమావేశానికి మన దేశం తరపున బీజేపీ ఎంపీ అయినటువంటి నిషికాంత్ దుబే హాజరైనారు. ఇక పాకిస్తాన్ రాయబారి మాట్లాడిన తర్వాత మాట్లాడినటువంటి మన నిషికాంత్ దుబే గారు పాకిస్తాన్ పళ్ళు రాలగొట్టాడట్టే. పాకిస్తాన్ పరువును నిట్ట నిలున తీసిపారేసినాడు. ఈ సందర్భంగా నిషికాంత్ దుబే మాట్లాడతా, పాకిస్తాన్ ఒకసారి దాని మొహాన్ని ఏలే అద్దంలో చూసుకోవాలా, అప్పుడు కానీ పాకిస్తాన్కు వీళ్ళు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుందో తెలియదు. చిన్నపిల్లలపైన అత్యాచారాలు చేస్తే ఉరిశిక్షలు విధించేలా మా దేశంలోని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినాం. చిన్నపిల్లలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించినాం. పాఠశాలల్లో కూడా వాళ్ళపైన దాడులు జరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం. మరి పాకిస్తాన్ సంగతి ఏంది? పాకిస్తాన్లో అసలు ఇటువంటి చట్టాలు ఉన్నాయా? పాకిస్తాన్లో చిన్నపిల్లలపైన జరిగేటటువంటి అత్యాచారాలపైన కనీసం కేసులు కూడా నమోదు చేయరు. ఇది జగమెరిగినటువంటి సత్యం. చిన్నపిల్లలను రక్షణ కవచంలా ఉపయోగించుకునే నీచమైనటువంటి సంస్కృతి ఈ పాకిస్తాన్కే చెల్లింది.
పాకిస్తాన్లో హిందూ అమ్మాయిల పైన ప్రతి వారం కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. దీనిపైన ఇప్పటి వరకు కనీసం ఒక్క కేసు కూడా నమోదు కాల. వీళ్ళ ప్రతాపం మొత్తం కూడా మైనార్టీల మీద, చిన్నపిల్లల మీద చూపిస్తూ ఉంటారు. ఏంది, మేము ఆపరేషన్ సింధూర్లో పాఠశాల మీద మేము దాడులు చేసినామా? మేము దాడులు చేసింది రాత్రిపూట. అంటే రాత్రిపూట కూడా పాకిస్తాన్లో చిన్నపిల్లలకు స్కూల్స్ నిర్వహిస్తున్నారా? ఈ విషయం మాకు తెలియదే అని చెప్పి మాట్లాడినాడు. అంతే కదా? కాదు, నైట్ టైం స్కూల్స్ ఉంటాయా? అది కూడా ఇలా పాకిస్తాన్లో ఏంది, ఏం కొంచెమన్నా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలా. కానీ ఏంది ఇది అంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఏపించుకునేదానికే కదా ఇవన్నీ కూడా మాట్లాడడమా? అయినా నేను ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నా. ఆపరేషన్ సింధూర్లో ఏ ఒక్క పాఠశాల మీద మేము బాంబులు వేసినామని చెప్పేసి నిరూపించినా నేను ఏం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉండా. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలను అయితే ఏర్పాటు చేస్తాను. ఈసారి మేము ఆ తీవ్రవాద స్థావరాలపైన దాడులు చేయకుండా ఆ తీవ్రవాద స్థావరాలలో చిన్నపిల్లలను ఉంచుతున్నారు. వీళ్ళు మళ్ళా మాట్లాడతారు, వీళ్ళు పెద్ద మొగోళ్ళు మొనగాళ్ళు, సిగ్గన్నా ఉండాలా. వీళ్ళు మళ్ళా కనీసం అసలు చిన్నపిల్లల గురించి మాట్లాడడానికి ఇలా పాకిస్తాన్ వాళ్ళకి అర్హత ఉండదంటే ఇది మీ జాతి లక్షణం. అందుకే మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోండి, మీ బతికేందో మీకు కనపడుతుందని చెప్పేసి మసిబుసి కొట్టాడు ఊరికే కూడా కాకుండా. ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్లలోని అనేక పాఠశాలల మీద దాడులు చేసినటువంటి నీచ చరిత్ర పాకిస్తాన్కే దక్కుతుంది. అందుకు నా దగ్గర 100 సాక్ష్యాలు ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా నేను ప్లే చేసి చూపిస్తా. చివరికి ఆడవాళ్లను, చిన్నపిల్లలతో కూడా రాజకీయాలు చేసేటటువంటి నీచ సంస్కృతికి పాకిస్తాన్ దిగజారిపోయింది. ఈసారి తీవ్రవాద దాడి జరిగితే మా ప్రతిఘటన అనేది తీవ్రంగా ఉంటుంది. అయినా ఈ సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి పాల్గొనడాన్ని నేను తీవ్రంగా తప్పుపడుతున్నా. ఇక్కడకు పాకిస్తాన్ ప్రతినిధిని ఒక నిందితునిగా పిలవాలి తప్ప కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడించడం తప్పు అంట మన బీజేపీ ఎంపీ అయినటువంటి నిషికాంత్ దూబే గారు పాకిస్తాన్కు దవడపళ్ళు రాలగొట్టాడు. పాకిస్తాన్కు ఉన్నటువంటి కాస్త పరువును కూడా చెప్పాలంటే సమాజ్ చేసి పారేసాడు. అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా, కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టేట్టు అన్నట్టు. వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఏం పని అసలు ఐక్యరాజ్యం తెలా? వాళ్ళు నిద్రలేస్తే వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఈ తీవ్రవాదులు చేసే పనులే. వాళ్ళకి అసలు మాట్లాడేదానికి అర్హత ఉండాలి. వాళ్ళ దేశంలో అసలు మైనార్టీలకు హక్కులే లేవు. మైనార్టీలు అసలు మనుషులుగా కూడా గుర్తించరు. వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నీతి సూక్తులు చెప్పిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ పని పాట లేకుండా అదంతా ప్రపంచం అంతా వినాల. మళ్ళీ సరే ఆడికి సరిపోతుందా? ఒకసారి మనోళ్ళు పోయి మెట్టుతో కొడతారు, ఆడికి ఊరికే ఉండరు. మళ్ళీ రేపు వచ్చేప్పుడు ఇంకొక టాపిక్ మీద మళ్ళీ మాట్లాడతారు. ఎందుకంటే మెట్టుతో కొట్టించుకొని వీళ్ళకి నిద్ర రాదు, రొట్టె దిగదు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.